భక్తి, ముక్తి, హాస్యం, అహంభావానికి గుణపాఠం ఇవన్నీ కలగలిసిన పౌరాణిక చిత్రం శ్రీకృష్ణ మాయ 1958 జూన్ 12న విడుదలయ్యింది. నిర్మాణ సంస్థ కన్నాంబగారి సొంత సంస్థ శ్రీ రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ. నిర్మాత కడారు నాగభూషణం, దర్శకత్వం సిఎస్ రావు. వారణాసి సీతారామశాస్త్రి రాసిన నారద సంసారం అనే నాటకం ఆధారంగా ఈ సినిమా కథ రూపుదిద్దుకుంది. శ్రీకృష్ణ తులాభారం తర్వాత దేవపారిజాతాన్ని దేవలోకానికి తిరిగి తెచ్చాడు అని నారదుణ్ణి ప్రశంసిస్తాడు దేవేంద్రుడు. నా అంతటివాడు లేడు అని త్రిమూర్తుల్ని కూడా చులకనగా మాట్లాడతాడు నారదుడు. నారదుడికి గుణపాఠం చెప్పాలనుకుంటాడు శ్రీకృష్ణుడు. నారదుడిలోని జ్ఞానాన్ని శ్రీకృష్ణుడు తీసేసుకోగానే నారదుడు మామూలు మనిషవుతాడు. తనకు భార్య కావాలి అని అడుగుతాడు శ్రీకృష్ణుణ్ణి. నారదుడి వీణ మహతిని మాయ అనే కోయ్యపిల్లగా మారుస్తాడు శ్రీకృష్ణుడు. నారదుడు వ్యవసాయంలోకి దిగుతాడు. నారదుడికి మాయకు వివాహమవుతుంది. 6 పిల్లలు పుడతారు. ఈతి బాధలు చుట్టుముడతాయి. పేదరికం ఆకలితో అలమటిస్తారు. జంతుబలి ఇద్దామనుకుంటే ఆ జంతువులో త్రిమూర్తులు కనిపిస్తారు. నారదుడి ఇల్లు కాలిపోతుంది. కుటుంబం మొత్తం బూడిదవుతుంది. రక్షించబోయిన నారదుడి మీద చెట్టు పడుతుంది. ఇన్ని పరీక్షల తర్వాత శ్రీకృష్ణుడు నారదుడి అహంభావపు పొరల్ని తొలగిస్తాడు. నారదుడు తన జ్ఞానాన్ని తిరిగి పొందడంతో సినిమా ముగుస్తుంది. ఈ సినిమాకి మాటలు రావూరి వెంకట సత్యనారాయణరావు రాస్తే, పాటలు రావూరి, వారణాసి, బివిఎన్ ఆచార్య రాశారు. సంగీతం టివి రాజు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు శ్రీకృష్ణుడిగా ఈలపాట రఘురామయ్య, నారదుడిగా అక్కినేని నాగేశ్వరరావు నటించారు. ఇంకా మాయగా జమున, సత్యభామగా సూర్యకళ, వసంతుడిగా చదలవాడ కుటుంబరావు, ఇంద్రుడిగా రాజనాల మొదలైన వారు నటించారు. ఈ సినిమా చక్కటి ప్రింట్ యూట్యూబ్లో లభ్యమవుతోంది.